ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు సైబర్ సిటీ. ఈరోజు మీకు లైవ్లో డెవలప్మెంట్స్ చూపించబోతున్నాం. ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్స్ అండ్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర మనకి రోడ్డుకి ఇరువైపులా మనం వాల్స్ కట్టాం. ఈ వాల్స్ మీద గ్రానైట్ అండ్ డిజైన్ వస్తుంది. అండ్ ఈ వాల్స్కి మధ్యలో ఈ రోడ్ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ మనకి పెద్ద ఆర్చ్ వస్తుంది. అండ్ సెక్యూరిటీ గార్డ్ కోసం ఒక ప్లేస్ కూడా అరేంజ్ చేయబడుతుంది, ఎందుకంటే వాళ్ళు వెహికల్ చెక్ చేసి లోపల పంపేయడానికి. సో ఇది ఎంట్రన్స్ ఆర్చ్. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే 12 feet హైట్లో ఉంది. అండ్ సోలార్ ఫెన్సింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఇంకొంచెం వర్క్ పెండింగ్ ఉంది, అది ఒక నెక్స్ట్ 2-3 monthsలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ దగ్గర ఉన్నాం. వెస్ట్ ఫేసింగ్ కాంపౌండ్ వాల్. ఇటు చూసినట్టయితే 2 feet బీమ్ కట్టాం, 5 feet వాల్, 3 feet సోలార్ ఫెన్సింగ్. జనరల్గా కంపెనీస్లో ఒక కాంపౌండ్ వాల్ అంటే ప్రీకాస్ట్ వాల్స్తో కడతారు, కానీ మనం చూసినట్టయితే అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేసి కట్టడం జరిగింది. ఎందుకంటే ఇదే మన కాంపౌండ్ వాల్ అనేది సేఫ్టీ సెక్యూరిటీ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఇంత హైట్లో ఇంత స్ట్రాంగ్గా మంచి పిల్లర్స్ తోటి కట్టడం జరిగింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఇంకొక హైయెస్ట్ ఎమ్యూనిటీని యాడ్ చేయడం జరిగింది, అదే లయన్ స్టాచ్యూస్. ఇది మనం కస్టమర్స్కి ప్రామిస్ చేయలేదు, కానీ బ్యూటిఫికేషన్ బాగుంటుంది అండ్ ఇది ఒక మంచి అప్రిషియేషన్ ఇస్తుందనే ఉద్దేశంతో ప్రతి కార్నర్లో 4 సింహం బొమ్మలు పెట్టడం జరిగింది. హైట్ చూస్తే మీరు 14 feet హైట్లో ఉంది. సో ఆల్మోస్ట్ మన వెంచర్లో 34 లయన్ స్టాచ్యూని అలాంటి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఇది యాడ్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ వాల్యూ మారిపోయింది అండ్ మంచి లుక్ రావడం జరిగింది ఇది యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మనం నేమ్ ప్లేట్ దగ్గర ఉన్నాం. మీరు చూసినట్టయితే కంపెనీ పేరు ఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్, ప్లాట్ నెంబరు, కస్టమర్ నేము, ఎల్పి నెంబరు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే రీసేల్కి ఇది ఎంతో ఉపయోగపడుద్ది. మీరు కస్టమర్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించాల్సిన అవసరంలా, వాళ్ళే ఈ వెంచర్లోకి వచ్చి ఈ ప్లాట్ నెంబర్ చెక్ చేసుకుంటారు. అది ఓకే అనుకుంటే మీరు ప్రైసింగ్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుద్ది. అండ్ అట్ ద సేమ్ టైము ఫిజికల్గా కూడా మీ ప్రాపర్టీ లైవ్లో ఉండడానికి ఈ నేమ్ ప్లేటు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు నేమ్ ప్లేట్ కూడా చూసినట్టయితే మన అంతర్ వెంచర్లో ఒకే ప్లాట్లో పెడతారు, కానీ మనం ఒక పిల్లర్స్ పోసి పిల్లర్స్ మీద పెట్టాం. దానివల్ల దీని యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇటు చూసినట్టయితే మనకి ఇది ఒక వాటర్ పైపు, 4 inches వాటర్ పైపు. ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తాం, ఎందుకంటే ఫేజ్ 1 పార్క్లో మనం 2 lakh లీటర్ వాటర్ ట్యాంక్ కడుతున్నాం. అక్కడి నుంచి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 12 inchesలో మనకి డ్రైనేజ్ పైప్స్ ఉన్నాయి. సో వీటిని కూడా ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 15 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ 2 పార్క్ బుద్ధ మెడిటేషన్ థీమ్ పార్క్లో ఉన్నాం. ఈ పార్క్లో మనకి బుద్ధ స్టాచ్యూ ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే 6 feet వాల్ కట్టాం, దాని మీద 4 feet కమలం అండ్ 10 feet స్టాచ్యూ. 20 feet హైట్లో మనకి స్టాచ్యూ ఉంది. మెయిన్ రోడ్ నుంచి కూడా మన స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్క్లో మనకి యోగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది అండ్ వాకింగ్ చేసుకోవడానికి. అంటే మా కంపెనీ ఒక వెల్త్ గురించే కాకుండా కస్టమర్స్ యొక్క హెల్త్ గురించి కూడా ఆలోచన చేసే కంపెనీ. సో మీరు హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి బ్యూటిఫుల్ అమ్యూనిటీని యాడ్ చేసాం. ఇక్కడ మీరు యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఆర్ వాకింగ్ చేసుకోవచ్చు. సో విత్ ఇన్ మీ వెంచర్లోనే మీరు అన్నీ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఉద్దేశంతో 55 సెంట్రల్ పార్క్లో డెవలప్మెంట్ చేస్తాం. ఇది మనకి కాంపౌండ్ వాల్ మీరు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఓకే, సౌత్ సైడ్ కంప్లీట్ అయింది కాంపౌండ్ వాల్ అండ్ వెస్ట్ సైడ్ కంప్లీట్ అయింది. ఈ సైడ్ కాంపౌండ్ వాల్ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ఉంది, ఫేజ్ 3కి వెళ్తున్నాం మనకు. అందువల్ల మనకి ఈస్ట్ వైపు మనకి కాంపౌండ్ వాల్ లేదు. ఇప్పుడు సీసీ రోడ్ డెవలప్మెంట్ చూద్దాం. ఇటు చూసినట్టయితే మీరు ఓకే డ్రైనేజ్ వాల్కి అండ్ ఈ డ్రైనేజ్ వాల్కి ఆల్మోస్ట్ 40 feet గ్యాప్ ఉంది మధ్యలో. 40 feet సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక బ్లాక్ టాప్ రోడ్స్ వేస్తారు, అది 30 feet వేస్తారు. కానీ మనం ఇక్కడ 40 feet సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్, మెయిన్ రోడ్స్ అన్నీ 40 feet సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. మిగతా ప్రాజెక్ట్స్లో ఏం చేస్తారంటే 40 feet మెయిన్ రోడ్స్ వేసి లోపల ఇంటర్నల్ రోడ్స్ 30 feet రోడ్స్ వేస్తారు. ఎందుకంటే సిఆర్డీ అప్రూవల్ ప్రకారం 40 feet రోడ్స్ అన్నీ ఉండాల్సిన అవసరం. కానీ మనం ఇన్వెస్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రైమ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రైమ్ డెవలప్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి అన్ని వెంచర్లు త్రూఅవుట్ ఆల్ రోడ్స్ మనకి 40 feet సిమెంట్ రోడ్లు. ఇది ఒక గొప్ప డెవలప్మెంటు అండ్ మంచి అప్రిషియేషన్ రావడానికి ఇదంతా ఉపయోగకరం. అండ్ మీరు ప్లాంటేషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్లాంట్ నాటాం ఆల్రెడీ. రాయల్ ఫార్మ్స్ అండ్ ఫాక్స్టైల్ ట్రీస్ నాటాం. 400 మొక్కలు ఉన్నాయి. చూసినట్టయితే మీరు 12 feet హైట్లో ఉంది మొక్క అండ్ 12 feet హైట్లో మొక్కలు తీసుకొచ్చి డైరెక్ట్ నాటాం. ఎందుకంటే తక్కువ టైంలో ఇది మంచిగా పెరుగుతుందనే ఉద్దేశంతో సో ఇలా నాటడం జరిగింది. అండ్ వన్స్ ప్లాటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇంకొక
ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఇస్తాం. సో అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ అవుతుంది. చూసినట్టయితే ఇది మీరు వాటర్ పైపు అండ్ దీని పక్కనే మనకి డ్రైనేజ్ పైప్ కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్లో మనకి అండర్ ఎలక్ట్రిసిటీ, అండర్ డ్రైనేజ్ ఈ ప్రాజెక్ట్ యొక్క స్పెసిఫికేషన్. మనం ఫేజ్ 1 పార్క్లో ఉన్నాం. ఇది 1 ఎకరా 23 సెంట్లు. ఇటు చూసినట్టయితే మీరు వాటర్ ట్యాంక్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఇది 2 lakh లీటర్స్ వాటర్ కెపాసిటీ 40 feet హైట్లో ఉండబోతుంది. ఈ వాటర్ ట్యాంక్ నుంచి ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అనేది మ్యాండేటరీ అనమాట మన ప్రాజెక్ట్లో. అండ్ ఈ పార్క్లో మీరు చూసినట్టయితే దీనితో పాటు చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ వాలీబాల్ నెట్, క్రికెట్ నెట్ అండ్ వాకింగ్ ట్రాక్ ఇక్కడ కూడా అరేంజ్ చేస్తాం. ఎందుకంటే పార్క్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళకి 33 feet గ్యాప్ ఉంది. దాంట్లో వాకింగ్ ట్రాక్ కూడా అరేంజ్ చేస్తాం. ఇంత డెవలప్మెంట్స్ మనం త్వరలో కంప్లీట్ చేయబోతున్నాం. వాటర్ ట్యాంక్ కూడా మనకి మార్చ్ ఎండింగ్ కల్లా ఫినిష్ అవబోతుంది. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ సైట్ విజిట్, కాంటాక్ట్ ద నెంబర్ విచ్ ఈస్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ.